డియర్ ఆడియన్స్, నేను ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను. దెంగితే దేవరా అంటారు. ఎందుకంటే 27వ తారీఖు రిలీజ్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించి రెండో ట్రైలర్‌ని అయితే రిలీజ్ చేశారు. సో ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏందనేది చూసి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌గా మీరైతే లైక్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. మిగతాది మీ ఇష్టం. అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. మీకు నో ఆప్షన్ అన్నమాట. సో ఎందుకంటే దెంగితే దేవరా అంటారు మీరందరూ. ఫస్ట్ షాట్ ఏదో అంటారు చూడు, కన్ను లేనిది ఒక జూమ్ బ్యాక్ ఉందా ఫస్ట్ షాట్ అని. ఎర్ర సముద్రం అయినట్టు సో ఫస్ట్ షాట్ సముద్రం ఒడ్డున అన్నవర కత్తి పట్టుకుని అలా కూర్చుంటాడు. సో ట్రాలీలో ఇట్టా మూవ్ అవుతా వస్తుంది అనమాట. సో అదిరిపోయింది అనమాట షాట్. ఇది మనం ఇప్పుడు కాదు అప్పటి నుండి చూస్తున్నాం. సో ఫస్ట్ షాట్ అలానే రివీల్ చేశారు ట్రైలర్ లో. సో మైండ్ బ్లోయింగ్ అనమాట. సో దీనికి డైలాగ్ దీని అక్క ఇది డైలాగ్ అంటే ఎన్నాళ్ళు అయింది ఇలాంటి డైలాగులు చూసి అసలు. కాకపోతే ఇది ప్రకాష్ రాజు పొట్టకే ఒక మనిషిని ఎలివేట్ చేయడానికి పుట్టినట్టు ఉంటది అనమాట. అప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు దేవర. ఏంటంటే డైలాగ్ ఏంటంటే, సో భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, కానీ భయం అంటే ఏందో తెలియాలంటే దేవర కథ వినాలి. ఈ యొక్క దేవర అంటే మామూలుగా ఉండదు కదా అంటారు చూడండి. సో ఫైనల్ గా దరిగిదానికి వస్తారు మొత్తం కలిపి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ వాటర్ సీక్వెన్స్ మీద నాకు కాస్త జడపడుతుంది అనమాట గుండెల్లో ఎక్కడో. సో వాటర్ సీక్వెన్స్లు అనేవి కొంచెం బాగా వస్తే బాగుండు. లేదంటే మనోడు ఓం రావత్ కన్నా ఘోరంగా ట్రోల్ చేస్తారు. మీరైతే ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దీనికి ఫిక్స్ అవ్వండి. ఎందుకనంటే సో వాటర్ సీక్వెన్స్ లో ఏంటంటే చిన్న బిట్ చాలన్నమాట. సో లాగేవాడికి. సో అట్లా లాగకుండా ఉండాలంటే సో ఆ బిట్ కూడా జాగ్రత్తగా తీసుకుంటారని అనుకుంటున్నాను. చూద్దాం. ఫుల్ మీల్స్ అబ్బా, ఈ ఒక్క షాట్ ఫుల్ మీల్స్ అంతే. సో అసలు మాస్ మొగుడు అంటారు చూడండి. సో ద పర్ఫెక్ట్ యాక్ట్ అనమాట ఈ ఫైట్. కానీ దమ్మీ ఫైట్, సో ఏదైతే ఈ దమ్మీ ఫైట్ ఉందో ఇది కానీ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తే అంటే ఇది పర్ఫెక్ట్ గా పడిపోయి ఉండాలి మాస్ యాక్వెన్స్ సీన్ అనేది. సో మాస్ ఎపిసోడ్ లాగా ఉంటే రోస్టింగ్ అంటే ఎట్లా ఉండేది అంటే మంచి ఎండలో ఒక వేడి వేడి బిర్యానీ తింటే అట్టుండేది చూడండి. అట్టుంటుంది, మండిపోతుంది అనమాట. సముద్రం ఎక్కాలా, సముద్రాన్ని ఏలాలా. బట్ ఫర్ ఎ చేంజ్ జాన్వీ కపూర్ ఎక్కాలా, బాలీవుడ్ నేలాలా. సో రాసుకోండి. పర్టికులర్ ఈ క్లిప్ ఒక్కటి చాలా బా ఎన్నాళ్ళు అయింది రిట నేను చూసి. దిల్ ఖుష్ అయింది అన్నట్టు. అన్న నవ్వుతా డాన్స్ వేస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తాయి. సో నవ్వుతా డాన్స్ వేసుకుంటా. సో ఎంత బాగుంది ఎన్టీఆర్ అన్నమాట చూడటానికి. ఎప్పుడు సీరియస్ గా కొంచెం ఏదో ఒక బోల్డ్ గా పెట్టే ఫేస్ కాకుండా సో ఎంత క్యూట్ గా ఉన్నాడు. డాన్స్ వేస్తా నవ్వుతా ఆ స్మైల్ కి ఆ డాన్స్ కి. సో లిటరలీ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఒక్కసారి ఈ షాట్. ఆ మ్యూజిక్ కానీ సో ఆ డాన్స్ కానీ. సో చిన్న క్లిప్పే అంత ఎలివేట్ చేసి చెప్పడం అవసరం బ్రో అంటే ఎలివేషన్ అవసరం బ్రో. ఎందుకనంటే అసలు నా గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ ఇది. ఇది డైలాగా కాదురా, ఇది డైలాగా. కొరటా శివ అంటే అన్నాను అంటారు కానీ ఇది డైలాగా. దేవరా అడిగినాడంటే అర్థం చెప్పినాడని. అంటే దీన్ని ఎలివేట్ చేసుకొని సిచ్యువేషన్ సింక్ అయ్యి అదంతా వేరు బ్రో. ఆ కథ అది ఆ ఎవరు వేరుగా వెళ్తుంది. కానీ అట్టా అవసరం లేని చోట ఈ డైలాగ్ పెడితే మాత్రం అసలు ఇంకా సో ఇది పర్ఫెక్ట్ యాప్ట్ ఉన్న ప్లేస్ లో డైలాగ్ పడితే హ్యాపీ. అటు కాకుండా అనవసరమైన ప్లేస్ ఈ డైలాగ్ చెప్తే మాత్రం గాలి తుస్సుమని పోతుంది అనమాట. సో మై ఒపీనియన్ కంపారిటివ్ నాకు ఫస్ట్దే బాగుంది. మీరు అమ్మ నా బూతులు తిట్టుకున్నా కింద కామెంట్ బాక్స్ లో. బట్ నాకు ఫస్ట్ది బాగుంది. ఫస్ట్ది ఇచ్చినంత కిక్ సో ఈ ట్రైలర్ అయితే ఇవ్వలేదు అనమాట. సో నాకు అది ఏ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ ట్రైలర్ ఇవ్వనంత కిక్ నాకు దేవరా ట్రైలర్ 1 ఇస్తే. బట్ ఈ ట్రైలర్ నన్ను లిటరలీ డిసప్పాయింట్ చేసింది. కానీ ఆ ఎన్టీఆర్ అన్న డాన్స్ చేసుకుంటా నవ్వుకుంటా వచ్చిన మూమెంట్ ఏదైతే ఉందో దిల్ ఖుష్ అయింది అనమాట. సో గూస్ బంప్స్ వచ్చినాయి, దిల్ ఖుష్ అయింది. అన్న నవ్వుతా మంచి స్మైల్ తో వేసిన డాన్స్ హత్తుకుపోయింది అనమాట గుండెలకి. అండ్ బక్కోడి మ్యూజిక్ అదరగొట్టేశాడు. సో కాకపోతే నాకు కొంచెం గుండెల్లో దడపడుతుందండి. ఎందుకంటే ఈ ఏదైతే ఈ వాటర్ సీక్వెన్స్ ఆ షార్క్ ఉంది చూడండి, ఆ షార్క్ కాడ గ్రాఫిక్స్ కాడ కాస్త ఏమైనా చిక్కుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు రెడీగా ఉంటారనమాట, పట్టి పీకటానికి రెడీగా ఉంటారు ట్రోలింగ్ కి. సో అట్లాంటివి కొంచెం తట్టుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వీటన్నిటికి కొంచెం మీరు తట్టుకొని నిలబడగలగాలి. బట్ అది మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇంకా ఆపడానికి ఇంకేం లేదు. డైలాగ్ ఏంది, దెంగితే దేవరా అనాలి. ఇది కూడా ఒక డైలాగ్ రాయాల్సిందే పనిలో పని.
హైలైట్ అయిపోయేది అంతే. సో కావాలంటే వాడన్నా బీప్ వేసుకుంటాడు వినలేనోడు. బట్ ఆడియన్స్ మాత్రం బాగా రీచ్ అయ్యేది. ఈ రోజుల్లో ఆ డైలాగులు విననోడు ఎవడున్నాడు చెప్పండి. అదిరిపోయేది. ఇంకొక డైలాగ్ ఏంది, భయం పోవాలంటే దేవుడు కథ వినాలి. అదే భయం గురించి తెలియాలంటే దేవర కథ వినాలి. ఓకే. 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 దేవర నాకెలా అనిపించిందంటే చూస్తుంటే, సో ఇదాక ఎట్లుండిందంటే మనకి బాగా హాట్ సమ్మర్‌లో బాగా 45, 50 డిగ్రీల సమ్మర్‌లో సో వేడి వేడిగా బిర్యానీ, మసాలా బిర్యానీ, బిర్యానీలో కూడా అది ఇది కదండీ. మసాలా బాగా దట్టించిన బిర్యానీ తింటుంటే ఉంటది. పైన కింద కారుతదనమాట. సో నాకు అలానే ఆ ఫీలే వచ్చింది. సో కూల్‌గా అయితే నాకు అనిపియలేదు. ఫైనల్‌గా ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీకేమనిపించింది ఏందనేది మీరందరైతే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నాకైతే అదే నచ్చింది. ఇది నచ్చింది. కానీ అది ఇంకా నచ్చింది. సో థాంక్ యూ.